అయితే మీ అందరిని చూసిన తర్వాత దయచేసి తమ్ముళ్ళు ఒక్కడే నిమిషం ప్లీజ్ ప్లీజ్. నాకు 3 అంశాలు మాట్లాడాలని ఉంది. ఒకటి, మన అధినేత తెలంగాణ ఉద్యమం ప్రారంభించి సాధించినటువంటి క్రమంలో సమైక్య రాష్ట్రంలో మనకు ఎదురైనటువంటి కష్టాలు, అందులో మీరు అందరూ కూడా పాల్పంచుకున్న అంశాలు. రెండోది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో జరిగినటువంటి కుట్రలు కుతంత్రాలు, ప్రత్యక్షంగా ఆ రోజులలో మీ అందరి ఆశీర్వాదంతో ఒక శాసనసభ్యునిగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూసి అనుభవించి పంచుకోవాలని ఉంది. మూడో అంశము, 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారు అన్ని వర్గాలకు అందించినటువంటి సంక్షేమ ఫలాల గురించి మాట్లాడాలి అనుకున్నా. కానీ స్టేజ్ మీద కూర్చున్నప్పటి నుంచి, పొద్దున ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి ఈ అంశాలని మాకు తెలుసన్నా, నువ్వు మాట్లాడవలసింది ద్రోహుల గురించి, పార్టీకి ద్రోహం చేసి తల్లి లాంటి కన్న తల్లి పార్టీకి కష్టకాలంలో వెన్నుపోటు పొడిచి అన్ని రకాలుగా ద్రోహం చేసినటువంటి వాటి గురించి మాట్లాడాలని చెప్తున్నారు. మెసేజ్లు కూడా అవే వస్తున్నాయి. కానీ వాళ్ళ గురించి నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. ఇంకా మాట్లాడాలంటే రాజన్న మాట్లాడతారు. కానీ మీరందరూ కూడా అడిగినారు కాబట్టి ఒక్క విషయం మాట్లాడి మిగతా విషయాలలో నేను పోతా. ఎటువంటి వాడు అంటే, ఎక్కడైతే పచ్చగా చేను ఉంటుందో అక్కడ నేను వాళ్తాను, దొబ్బి తింటాను, మళ్ళా అరిగేదానికి ఎచ్చగున్న దగ్గర పంట అన్నటువంటి సూత్రం ఎవరి దగ్గర ఉన్నదంటే, ఎవరి దగ్గర ఉన్నది? ఎవరి దగ్గర ఉన్నది? ఎవరి దగ్గర ఉన్నది? మనం కాదు. ఈరోజు వారు చేసినటువంటి ద్రోహానికి చిన్న పిల్లలు కూడా, పసి పిల్లలు కూడా మాట్లాడుకుంటున్నారు. మొన్న నేను సోమిడికి పోయినా, మా వాళ్ళది ఒక కార్యక్రమం ఉంటే పోయినా. అక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ ఉన్నది. మా సుధాకర్ కొడుకు ఉరుక్కుంటూ వచ్చిండు, అన్న నేను ఒక తప్పు పని చేస్తే మా సార్ కొట్టిండు, మా సార్ తప్పు పని చేస్తే ఏం చేయాలన్నాడు. నాకేం చేయాలో తోస్తలేదు. కానీ ఈ మధ్య కాలంలో పేపర్లలో చూసినా ఒక టీచరు, ఒక సార్ తప్పు పని చేస్తే పిల్లగాళ్ళు, మహిళలు, యువకులు అందరు రౌతులతో కొట్టి ఆ సీన్స్ అన్ని కూడా టీవీలలో చూసిన. ఆ పని మాత్రం మీరు చేయకండి. మీ తల్లిదండ్రులకు చెప్పండి, ఓట్ల రూపంలో ఈ పార్టీకి మనకు ద్రోహం చేసిన వానికి రాజకీయ భూస్థాపితం చేయాలని చెప్పి మా సుధాకర్ కొడుకు చెప్పడం జరిగింది. ఆ పిల్లలు కూడా ఖచ్చితంగా మా తల్లిదండ్రులకు చెప్తాము, ఇటువంటి ద్రోహి కనుక ఉన్నట్టయితే, ప్రజాప్రతినిధి అయితే ప్రజలకు మేలు కాదు, కీడు జరుగుతుందని చెప్పి పిల్లలు కూడా భావిస్తున్నారు. ఇక వారి రాజకీయ జీవితం ప్రారంభం కాక ముందు విద్యార్థి దశలో పర్వతగిరిలో పచ్చగున్న చేళ్ల మీద ఎక్కడ వాలినో మా దయాకర్ రావు గారు వస్తే చెప్తారు. పాపం వాళ్ళు రాలేదు. ఆ తదుపరి రాజకీయ ఆరంగేట్రం చేసిన తర్వాత పాపం ఎన్టీఆర్ని ఆశ్రయించి మున్సిపల్ చైర్మన్ గా నిలబడి గల్లీ గల్లీ తిరిగేటప్పుడు మా డివిజన్కి వచ్చి మా దగ్గరికి, మా ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి చెప్తే మీరు పరేషాన్ అవుతారు. జేబులో చిల్లి గవ్వలేదు తమ్ముడు, దయచేసి మీరు గెలిపియాలన్నప్పుడు నేను మా సోదరుడు పార్టీలో ఉన్నాం కాబట్టి పైసా వేసి పైసా తీసుకోకుండా ఆ రోజు కష్టపడ్డాం. ఓటమి జరిగింది. ఆ తదుపరి కాళ్ళేళ్ళు పట్టుకొని
కూడా చైర్మన్ తీసుకున్న తర్వాత అనేక మలుపులు తిరిగింది. కూడా చైర్మన్ మీద కన్నేసిండు. ఆ తర్వాత దాంతో ఆగలేదు, గన్పూర్ మీద కన్నేసిండు. పాపం రాజన్న, ఈ రాజన్న లాగానే ఇంకొక రాజన్న ఉండే, బోచపల్లి రాజయ్య గారు. ఈ రాజన్న ఎంత మంచోడో పాపం ఆ రాజన్న కూడా అంత అమాయకుడు మంచోడు, టీడీపీలో ఉండే. ఆయనను భూస్థాపితం చేసేదానికి రకరకాలుగా ఆయన మీద అభియోగాలు పెట్టిండు. ఎన్టీఆర్ దగ్గర ఆయన పక్క జరిపిండు, చంద్రబాబు దగ్గర షాడీలు చెప్పిన ఆయన పక్క జరిపిండు. అక్కడ కన్నేసిండు, అక్కడ గెలిచిండు. ఆ తదుపరి మంత్రి పదవి మీద కన్నేసిండు. సహచర మంత్రి మా సోదరు ప్రణయ్ భాస్కర్ ఉండే, మీ అందరికి కూడా తెలుసు. జరిపేదానికి కుట్రలు చేసిండు కానీ కాలేదు. కానీ బత్రాడి బామాడి ఎన్టీఆర్ తోని లక్ష్మీ పార్వతి కాళ్ళు పట్టుకొని మంత్రి పదవి తీసుకున్న తర్వాత పాపం ఎన్టీఆర్ కూడా రాజకీయ భిక్ష పెడితే ఆయనకు కూడా వెన్పోటు పొడిచినటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలుసు. ఆ తదుపరి ఎన్టీఆర్ తెలుగుదేశం ఎండిపోతుందని చెప్పి పచ్చగా ఉన్నటువంటి చంద్రబాబు చేను మీద పడ్డాడు. అక్కడ బాముకున్నాడు, అక్కడ దోసుకున్నాడు, అక్కడ ఆయనకు ఆయనే సర్టిఫికేట్ ఇచ్చుకుంటాడు. నేను నీతి నిజాయితీ నిబద్ధతతో ఉంటా, నిజాయితీ పరుణ్ణి అని ఆయనకి సెల్ఫ్ సర్టిఫికేషన్. ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ తోని అందరి మీద బురద చల్లుడు. పాప ఆయన శిష్యుడు, నా శిష్యుడు అని రారు రమేష్ అంటాడు, ఆయన మీద కూడా బురద చల్లిండు. ఇప్పుడు గురు శిష్యులు ఒకటైనరు. ఏం రాజకీయ ఒప్పందమో నాకు తెలియదు, కానీ నువ్వు గెలిచినా నేను గెలిచినా గురు శిష్యుల బంధము, నువ్వు ఆ పార్టీకి పో, నేను ఈ పార్టీకి పో అనే ఒప్పందం, చీకటి ఒప్పందం జరిగింది. కానీ మీ ఒప్పందాన్ని బద్దలు కొట్టేదానికి గులాబీ శ్రేణులందరూ కూడా సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని వీళ్ళిద్దరు గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ఎంతో బాధతోని, ఎంతో ఆవేదనతోని మీలో ఒక కుటుంబ సభ్యునిగా, ఒక ఉద్యమకారునిగా అనేక అవమానాలు అతనితో కూడా భరించడం. కానీ నిబద్ధతతోని ఒక పార్టీలో ఉండాలని చెప్పి, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని చెప్పి మొన్నటికి మొన్న కూడా అనేక మంది ఉద్యమకారులు పోటీలో ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారు వారి బిడ్డ పేరు ఖరారు చేస్తే ఇదే కార్యాలయానికి మరి తీసుకొచ్చి మనమందరం కూడా వారి గెలుపు కోసం క్రమశిక్షణతోని, కట్టుబడితోని మనమందరం కూడా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నామా లేదా? కానీ 4 రోజులలోనే కాంగ్రెస్ నుంచి అనేక లావాదేవీలు మాట్లాడుకొని ఈరోజు తల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచిపోవడం జరిగింది. అటువంటి వాణ్ణి, అటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి చరిత్ర గలవాన్ని ఈ పోరుగల్ లాంటి ఓరుగల్లో క్షమిస్తామా లేదా అనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా నా గెలుపు, గతంలో 3 సార్లు మీరు నా గెలుపు కోసం ఎంత కృషి చేసిండ్రో, మొన్నటి ఎన్నికల్లో కూడా మీరు ఎంత కృషి చేసిండ్రో నాకు బాగా తెలుసు. అంతకన్నా రెట్టింపు పట్టుదలతోని మీరు కృషి చేయాలి. మన కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించినటువంటి ఉద్యమకారిని గెలిపించాలి. ఇటువంటి అహంకారిని, బ్రాండ్ అట, కడియం అంటే బ్రాండ్. ఏం బ్రాండ్ నాయనా? అహంకారం నీ బ్రాండ్, అవినీతి నీ బ్రాండ్, ఎండుపోటుకు బ్రాండు, అందరినీ అంతమొందించుడు బ్రాండ్. ఈరోజు దళితులు అని చెప్తుంటూ ఈరోజు ఈ వేదిక ద్వారా మా దళితుల పక్షాన నేను అడుగుతున్నా, నాయనా శ్రీహరి గారు, నువ్వు దళిత ఉద్యమానికి ఏం చేసినావు? ఏ దళితుడిని రాజకీయంగా ఎదగనిచ్చినావు? ఏ దళితుడిని ఆర్థికంగా ఎదిగే విధంగా నువ్వు చేసినావు? ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నా.
సరే నువ్వు దళిత సామాజిక వర్గానికి చెందొచ్చు, నేను గౌరవిస్తాను. కానీ కనీసం దళిత ఉద్యమానికి నువ్వు తోడ్పాటు అందియకున్నా కూడా కనీసం దళిత ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మందకృష్ణ గారు ఉద్యమం చేస్తుంటే నువ్వేమైనా తోడ్పాటు చేసినావా? ఆ ఉద్యమానికి ఏమైనా సహకరించినవా? చివరికి ఎంతో ఘోరం అంటే దళిత ఉద్యమ నేతను కూడా, దళిత ఉద్యమాన్ని కూడా చీల్చేదానికి ప్యాకేజ్ చంద్రబాబు దగ్గర మాట్లాడుకొని పాపం మందకృష్ణన్న ఉద్యమం చేస్తుంటే దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసినటువంటి నీచమైన నిర్దిష్టమైన చరిత్ర నీది కాదా అని చెప్పి ఈరోజు మా దళిత ప్రజల పక్షాన్ని నేను అడుగుతున్నా. ఇన్ని చేసినా కూడా మంచి మనసు ఉన్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ కోసము పోరాడుతున్నటువంటి సందర్భంలో ఇక తెలంగాణ 4 నెలల్లో వస్తుందని చెప్పి భావించి రాయబారాలు జరిపి మూల కూర్చున్నటువంటి మూలిగే నక్కలాగా ఉన్నటువంటి నిన్ను కేసీఆర్ గారు ఆచరించి తీసుకొచ్చి రావడం జరిగింది. ఆ సందర్భంలో చెప్పిన నీ చరిత్ర గురించి చెప్పినాను కానీ పాపం కేసీఆర్ గారు మనసు ఉన్నటువంటి మహారాజు చీరదీసి 4 నెలల్లో నేను పార్లమెంట్ సభ్యుని చేసిండు. ఆ తదుపరి అనేక రాజకీయాలు కుట్టిల రాజకీయాలు చేసి మా రాజన్న మీద బురద కూడా తల్లి ఈరోజు వారు చేపట్టినటువంటి డిప్యూటీ సీఎం పదవి కూడా నువ్వు తీసుకున్నావు. అది సరిపోదని చెప్పి ఎమ్మెల్సీ మంత్రి పదవి మళ్ళీ ఎమ్మెల్సీ అయిపోగానే మళ్ళా ముఖం మార్చి మూల కూర్చొని కుట్రలు చేస్తుంటే మళ్ళా కేటీఆర్ గారి దగ్గర పోయి మళ్ళా పదవి, మళ్ళా ఇప్పుడు ఎమ్మెల్సీ కాదు నాకు శాసనసభ్యత్వం కావాలి, గన్పూర్ నుంచి రాజన్న నిలగొట్టాలని చెప్పి అనేక కుట్రలు చేసి ఆ కుట్రలో బలి చేసినటువంటి నువ్వు పాపం రాజన్నను ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఈ రోజు నీకు బ్రాండ్ కనుక ఉండేది ఉంటే నువ్వు వెంటనే రాజీనామా చెయ్యి. ఈరోజు ఈ పార్టీ పెట్టినటువంటి భిక్ష నీకు పదవి వచ్చింది, 10 ఏళ్ల పాటు పదవులు ఉండవు. నువ్వు బ్రాండ్ 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 అంటున్నావు కదా, తక్షణమే నువ్వు రాజీనామా చేసి మా సుధీర్ అన్న చేసినటువంటి సవాల్కు వారు జెడ్పీ చైర్పర్సన్ గా రాజీనామా చేస్తారు, నువ్వు గులాబీ కండవతోని గెలిచినటువంటి పదవికి రాజీనామా చేయాలి. నువ్వు నీ బిడ్డ కాదు, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే, నీ మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు చొరబడ్డటువంటి కాంగ్రెస్ పైన నమ్మకం ఉంటే, నీ కాంగ్రెస్ నాయకుల పైన నమ్మకం ఉంటే తక్షణమే ఈ రోజే రాజీనామా చేసి ఇంకా నామినేషన్లు రేపటి నుంచా, ఇంకా నామినేషన్ల టైం ఉన్నది. బీఫామ్ నీ బిడ్డకు కాదు, నువ్వు తెచ్చుకొని నువ్వు ఈ బరిలో నిలబడాలి. అప్పుడు నీ బలం ఏందో నీ బలహీనత ఏందో ప్రజలు తెలుస్తారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా అనేక కార్యక్రమాలు మన ముందున్నాయి. దయచేసి సంక్షేమ పథకాల గురించి నేను వివరించదలుచుకోలేదు, కేవలం ఎన్నికల కార్యక్రమం గురించి మీ ముందు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మన నెలవారీ సమావేశం ముగిసింది. మరి 26వ తారీఖు రోజున 8 గంటలకు కాజ్పేట నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడ ఒక సమావేశంలో ఉదయం 8 గంటలకు మన అభ్యర్థి వస్తాడు. అక్కడ మీరు రూపొందించినటువంటి కార్యక్రమంలో వారు పాల్గొంటారు. ఆ తదుపరి 1వ తారీఖు రోజున మేడే కాబట్టి అనేక కార్మిక సంఘాలు ఉన్నాయి, కార్మిక నాయకులు, కార్మిక సంఘాలు, కార్మికులందరూ కూడా మనకు మన అభ్యర్థికి మద్దతు తెలుపుతారు. 3వ తారీఖు రోజు కూడా సాయంత్రం ఉంది, అదేవిధంగా 5వ తారీఖు ఉంది. ఈ 5-6 రోజులు మన అభ్యర్థి మనతో ఉంటారు. మన అభ్యర్థి ఉన్నా లేకున్నా మనమందరం కూడా కసితోని ఖచ్చితంగా ఈ క్లిష్ట పరిస్థితులలో కొందరు ఆందోళన చెందుతున్నారు. అయ్యో మేము గెలిపించిన కార్పొరేటర్ పోయిండు, మేము గెలిపించిన ఎమ్మెల్యే పోయిండు, మేము గెలిపించిన పోయిండని. ఈరోజు పార్టీ దయాదాక్షిణ పైన మీ అందరి కష్టంతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కొంతమంది పోవచ్చు, అదేరే పడకండి. నేను పొద్దున్న నుంచి ఈ మధ్య చూసినా ఎవరైతే ఒకళ్ళిద్దరో ఆ డివిజన్ నుంచి పోతున్నారో
అక్కడి నుంచి ఊహించని రీతిలో పెద్ద ఎత్తున ఆ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు వచ్చి మేము ఖచ్చితంగా పార్టీకి ఉంటాం, మీకు అండగా ఉంటాం అన్నటువంటి సందర్భాలు చాలా కనబడుతున్నాయి. దయచేసి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యంలో గెలిపోవటం సహజం. నేను గెలిచిన అని చెప్పి పొంగిపోలేదు, ఓటమి అని పొంగిపోలేదు. ఖచ్చితంగా గెలిచినా ఓడినా పార్టీని పట్టుకొని ఉంటా, మిమ్మల్ని పట్టుకొని ఉంటా. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మీ అందరికి కూడా అండగా ఉంటా అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంతకుముందు సోదరులు వీరేందర్ గారు అనుకుంటా మన మీద గెలిచినటువంటి శాసనసభ్యులు 4 నెలలైంది, 4 రూపాయలు దేకున్నా కూడా మనము కేటీఆర్ గారితో సీఎం గారితో తెచ్చినటువంటి నిధులన్నీ కూడా వారేదో తెచ్చిందని చెప్పి కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు. ప్రజలందరూ కూడా తెలుసు. ఈరోజు ఎన్నికల తర్వాత బహిరంగ సవాలు కూడా నేను చేస్తున్నా. ఈరోజు నా హయాంలో ఎన్ని నిధులు తెచ్చినా, నీ హయాంలో ఎన్ని తెచ్చినావు ఏంది అనేది మరి ప్రజలలో బహిరంగ చర్చకు కూడా నేను సిద్ధమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఇది చాలదని చెప్పి పార్టీ కార్యాలయాన్ని తరలిస్తారట, పార్టీ కార్యాలయాన్ని తీసేస్తారట. తీసేస్తే ఊరుకుంటామా మనం? ఊరుకుంటారా? గులాబీ సైనికులు ఊరుకుంటారా? అయినా కూడా ఎవరి దయాదాక్షిణ్యం కాదు. అధికారికంగా రావాల్సినటువంటి హక్కుతోని మనము గవర్నమెంట్ కు పైసలు చెల్లించి మనం వచ్చింది పార్టీ. ఈరోజు అనేక పార్టీ కార్యాలయాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంది, ఇదట పార్క్ ప్లేస్ అట. అది కాదా? ఆంధ్ర బ్యాంకు కిరాయికి ఇవ్వద్దు ఆయన ఇచ్చిండ్రు. ఇవన్నీ కూడా పెద్ద మనసుతోని 10 ఏళ్ళ అధికారంలో ఉన్నా కూడా మేము ఎక్కడ కూడా కక్ష సాధింపు చేయలేదు. కేసీఆర్ గారు చేయలేదు, ఇక్కడ మేము కూడా చేయలేదు. ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కూడా రివెంజ్ పాలిటిక్స్ చేయలేదు. ఒకవేళ మేము 10 ఏళ్ల పాటు మేము ప్రతీకార చర్యలకు ఉంటే ఈరోజు కాంగ్రెస్ బీజేపీలు ఉండునా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఈరోజు ఇంతకుముందే ధర్మన్న చెప్పిపోయిండు, మన కార్యకర్తలను తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి తిప్పిస్తున్నారు. ఈరోజు మీరు తప్పుడు కేసులు పెడితే చూస్తూ ఊరుకోము. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి స్వభావం గులాబీ శ్రేణులు ఉంది, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంది. ఖచ్చితంగా ఏ కార్యకర్తకు అర్ధరాత్రి ఏమైనా కూడా ఖచ్చితంగా వారికి అండగా ఉంటామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మొన్నటికి మొన్న ఎన్నికల కన్నా ముందు, కోడ్ రాకముందు మా మహిళా సోదరులకు అనేక ఉపాధి కార్యక్రమాలు చేయాలని చెప్పి అనేక కమ్యూనిటీ హాల్లో మిషన్లు తీసుకొచ్చి చేసి ట్రైనింగ్ ఇప్పిస్తే మిషన్లు గాయమైనాయి, అన్ని గాయమైనాయి. ఈ ఎన్నికల తర్వాత అందరి లెక్క తీస్తాం, అన్ని లెక్కలు తీస్తాం. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి దయచేసి ఇంతసేపు మీరు అందరు కూడా ఉన్నందుకు మీ అందరు కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. ఇంకొక 20 రోజులు ఉన్నది మనకు. 20 రోజుల యుద్ధంలో ఖచ్చితంగా మనం విజయం సాధించాలంటే మనం అందరం కూడా అంకిత భావంతో చేయాలి. ఉద్యాన సమయంలో ఏ తీరుగైతే నన్ను గెలిపించిండ్రో ఆ తీరుగా మీరందరూ కూడా ఇప్పుడు మరి కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించినటువంటి మరి సుధీర్ అన్నను గెలిపించాలని కోరుకుంటూ, ఇప్పుడు మన సూపర్ స్టార్ అతి త్వరలో మన లీగల్ గా ఒకవేళ శ్రీహరికి దమ్ము ధైర్యం లేక నిసిగ్గుగా అదే పదవిలో ఉంటే లీగల్ గా పోయి ఆ సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా చేసి ఖచ్చితంగా రాజన్నను అతి త్వరలో శాసనసభ్యునిగా చేయించే పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా తెలుసుకోవడం రాజన్న మాట్లాడదని కోరుకుంటున్నాను.
దయచేసి బయట ఉన్న మిత్రులందరూ కూడా రావాలి, కూర్చోవాలి నిశ్శబ్దంగా ప్లీజ్. జై తెలంగాణ. ఒక్కరు కూడా చేయలేపకుండా ఉండొద్దు, ఒక్కరు కూడా చేయలేవకుండా ఉండొద్దు. రేషం ఉన్నోళ్ళు, పౌరుషం ఉన్నోళ్ళు, కడియం శ్రేణి మీద పగ ఉన్నోళ్ళు, కుట్రదారుని అంత కోసం మనమందరం కూడా కంకణ బద్దులమై కేసీఆర్ గారి ఆశీస్సులతో వచ్చిన సుధీర్ కుమార్, డాక్టర్ సుధీర్ కుమార్ కారు గుర్తును గెలిపించే వరకు కసితోటి రేషం తోటి కడియం శ్రేణి మీద గుద్దితే గణపురంలో బుడుగులున్నాయి, బాగా 7 రిజర్వాయర్లు ఉన్నాయి. ప్రతి రిజర్వాయర్ కింద ఊజింగ్ మొత్తం కూడా మనిషి దిగబడేంత బుడుగున్నది. ఆ బుడుగులో తొక్కితే మళ్ళా పాతాళం పాకిస్తాన్, వాళ్ళ ఈహంపుడునే పాకిస్తాన్ పై వరకు తొక్కితే జీవితంలో ఇంత చరిత్రహీనుడు ఉండడు అని రాబోయే 100 సంవత్సరాలు ఈ చరిత్రహీనుని గురించి చెప్పే విధంగా మనందరి తీర్పు ఉండాలి. ఆ తీర్పుకు తెలంగాణ ఉద్యమ నాయకుడు మరి వినయ్ భాస్కర్ గారి నాయకత్వంలో దాదాపు 24 సంవత్సరాల నుండి అలుపెరగని పోరాటం చేస్తూ మీ అందరికీ అండదండలుగా, అన్న అంటే ఇంటికాడ ఉండే మనిషి ఎవరంటే వినయ్ అన్న. ఆ వినయానికి నేను బద్దుండి, పక్కనే రామచంద్రుడు లెక్క మా అన్న, ఇటు యాదన్న, అటు తర్వాత సుందరరాజు గారు, ఇద్దరు కూడా ఈరోజు కోఆర్డినేటర్ గా ఉన్నారు. వారికి వేదిక మీద ఉన్న అత్యున్నత మహారథులందరికీ, వారికంటే పార్టీని ప్రాణంగా కష్ట సుఖాలు ఆదుకొని ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, ఎందుకు ఈరోజు తెలంగాణ మొత్తం కూడా వరంగల్ ముఖాన చూస్తోంది. వరంగల్ మొత్తం కూడా ఆ గాడిద, ఆ పనుకు బాలిన గాడిద, దౌర్భాగ్యుడు, దళితుడని చెప్పుకొని దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, ఒకవేళ కనుక పద్మశాలి అయితే పద్మశాలీలను హీనంగా వారిని కూడా మరి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా, బయలుదేరైతే ఆ జాతి ఎన్నడూ కూడా చెప్పలే, వాళ్ళందరూ కూడా మావాడు కాదని వాళ్ళందరూ అంటున్నారు. ఎందుకంటే ఆ పేరు ఎన్నడూ చెప్పలే. బయళ్ళ ఆత్మ గౌరవం కోసం ఎన్నడూ కూడా మాట్లాడలేదు కాక, ఎప్పుడో అవసరమైతే తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు పద్మశాలి అని చెప్పేసి చిరంజీవుడు ఇక్కడ ఈవో మన సోషల్ ఫేర్ లో మరి ఇక్కడ ఈడి సోషల్ ఫేర్ కు ఆయన తెచ్చుకున్నాడు. అదేవిధంగా సిద్ధమ్మ కొడుకు అని చెప్పి పద్మశాలికి సంబంధించిన గోరింట బలరాం ను జెడ్పీటీసీ చేసి రెండో మంత్రిగా వరంగల్ మొత్తానికి రెండో మంత్రిగా పెట్టుకొని లావాదేవీలు సాటుగా మాట్లాడేదంతా ఆయన దారనే, సాటుగా మాట్లాడేదంటే ఆయన దారనే మాట్లాడి లంచాలు తీసుకుంటే నీ పాలు గింత నా పాలు గింత అని అనేక సందర్భాల్లో తెలంగాణ మొత్తాన్ని, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని దోసుకున్న ఏకైక దళిత ద్రోహి, దళిత దొర కల్లాగేవుడు ఉన్నారంటే కడియం శ్రీహరి గారు. కల్లాగేవుడు ఉన్నారంటే కడియం శ్రీహరి గారు 2009లో మహాకూటమి టీడీపీ, టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం నలుగురు కలిస్తే వరంగల్ జిల్లా అన్ని టీడీపీ, సిపిఐ బలపరిచిన సీట్లన్నీ గెలిచినాయి. గణపురంలో మాత్రం కడియం శ్రీహరిని తొక్కితే మొత్తము ఆంధ్రల అప్రిసియేషన్, దుర్మార్గుని ఓడగొట్టిన వాడిని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడ ఉన్నవాడు ఉరికొచ్చి నన్ను కౌగలించుకొని దుర్మార్గుని ఓడగొట్టిన రాజన్న నువ్వు అని చెప్పేసి మరి ఆనాడు పవర్ఫుల్ లీడర్స్ లో నువ్వుకొని 8-9 స్థానాలలో దుర్మార్గులుండే, ఆ దుర్మార్గుల్లో నెంబర్ 1 దుర్మార్గుడు కడియం శ్రీహరి అని చెప్పేసి ఆనాడు ఆంధ్రలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ నుండి గెలిచిన నన్ను అప్రిషియేట్ చేసినంటే
ఆయన ఎంత నీతి మాలిన దౌర్భాగ్యుడు, ఎంత నమ్మక ద్రోహి, ఎంత డిక్టేటరు, ఎంత అహంకారి. ఎన్ని తిట్లంటే మీకు ఎక్కువ తెలుస్తుంది కదా, వాని బొంద మురుగా, వాని మీద కథ కార్ఖాన అన్ని తిప్పినా కూడా తక్కువనే. మోనే మీసం తిప్పి రోషంగా మాట్లాడాలంటే మీసాలు లేవు. రోషంగా మీసం తిప్పి సవాల్ చేద్దామంటే మీసాలు లేవు. నాకు ఇన్నే కాడ కష్టపెట్టినావు, ఇంకేం పీక్తావు అంటే బొచ్చు కూడా లేదు. ఇన్ని చేసినావు. నేను ఎలా నిండా మునిగినప్పుడు చలికి ఆగినా, నిండా మునిగినప్పుడు ఈత నేర్చుకున్నా. ఇప్పుడు నాకున్న పనుల్లో నిన్ను తొక్కుడే, వేరే పని లేదు. ఇప్పుడు నాకున్న పనంతా నిన్ను తొక్కుడే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 12 ఏళ్ళ అరణ్యవాసము, సంవత్సరం అజ్ఞాతవాసం, 13 ఏళ్ళు కష్టపడి కసిగా కడియం సిఆర్ గారిని ఓడించడం జరిగింది. ఓడించినాక తెలంగాణ ఉద్యమం అందరూ చూస్తుంటే పిట్టల లెక్క బిడ్డలు రాలిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి మొదటిసారి జై తెలంగాణని ఎంజిఎంలో కేక పెడితే నా యూనివర్సిటీ బిడ్డలందరూ, ఇక్కడ వేదిక మీద ఉన్న మా యూనివర్సిటీ బిడ్డలందరూ కూడా నాకు చేదోడు ద్వాదోడుగా ఉండి నన్ను యూనివర్సిటీ పట్టుకపోయి ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ చెప్పుల దండలు పెడితే నాకొక్కడికి మాత్రమే పూల దండలు వేసిన చరిత్ర తెలంగాణ ఉద్యమకారులది, కేయు జేసీ నాయకులందరిది. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే తెలంగాణతో టిఆర్ఎస్తో పేగుబంధం ఉండాలని కొట్లాడినోడిని, ఆరాట పడ్డోడిని. 5వ తరగతి 6వ తరగతి 1969-70లో 70 తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాడు తెలిసి తెలియని వయసులో రైల్వే పట్టాల బుల్లెట్లు తీసి ట్రైన్ పడిపోవాలి, విజయవాడ ట్రైన్ పడిపోవాలని చెప్పేసి ట్రాక్ మీద పోతా ఉంటే చిప్ప పోలీసులు వచ్చి పిల్లలన్నీ వాయగొట్టిన సంగతి నా జీవితంలో ఉన్నది. అది అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వం కోసం అక్కడే బీజాలు పడ్డాయి. అటు తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంతో దగ్గరున్న, కాంగ్రెస్లో నెంబర్ 1గా ఉన్న పరిస్థితులలో నేను సైతం సదాలక్ష్మికి వారసుడిగా ఉండాలి. ఆనాడు మాదిగ మహిళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకున్నది. తెలంగాణ రాలే, ఆ తల్లి పేరు మీద ఒక పేజీ నిండా రాసి ఉన్నది. ఆ రకంగా నేను డాక్టరు, నా పిల్లలు డాక్టర్లు, కోడళ్ళు డాక్టర్లు, నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు, చరిత్ర పుటల్లో ఒక పేపర్లో ఒక పేజీలో నేనుంటే సరిపోద్దని చెప్పేసి ఆనాడు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి పేగు బంధాన్ని టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేగు బంధాన్ని గట్టిపరచుకోవాలని నేను పోతా ఉంటే నా వెనుక గుండె నక్క లెక్క, నేను ఎటుపోతే అటే వచ్చే ఒక గుండె నక్క, జిత్తుల మారి నక్క, అవకాశవాది. నేను ఎటన్నా కాలేతకటం వెనుక కాలు పెట్టే వెనుకనే రెడీ ఉంటాడు. అబ్బో పోతాడు ఏమో అవుతుంది, అబ్బో పోతాడు ఏమో అవుతుంది అని చెప్పేసి అప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీ ఏమవుద్ది, తెలంగాణ వస్తుందా రాదా అనే సమయంలో నేను దెబ్బ మీద దెబ్బ కొట్టాలి, 12,000తో కొట్టినా మళ్ళా కొట్టాలని చెప్పేసి నేను రాజీనామా చేసి మళ్ళీ అతని మీద 33,000 మెజార్టీతో గెలిచిన తర్వాత నేను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేయబట్టుకొని తెలంగాణ యావత్ మొత్తం తిరుగుతున్న క్రమంలో అబ్బోయమో అయిపోతుంది కేసీఆర్కి దగ్గర అయిపోయిండు. ఆనాడు తెలంగాణ మొత్తం కూడా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృష్ణ మాదిగ నాయకత్వంలో తెలంగాణ కన్వీనర్గా, ఎంఆర్పిఎస్ కన్వీనర్గా తెలంగాణ మొత్తం తిరిగిన, తెలంగాణ ఉద్యమం కోసము తెలంగాణ మొత్తం తిరిగిన. ఇక వారికి దోయలే, నేనేమో అనుకున్నా కానీ అమ్మో రాజ్యం తట్టుకొని నన్ను ఉన్నది, నేను కూడా వెనకెంబడిపోతా అని చెప్పేసి మా వినయన్న చెప్పినట్టు వాళ్ళని వీళ్ళని పట్టుకున్న నన్నులకు వచ్చి వచ్చుడొచ్చుడే నాకు ఎమ్మెల్యే కావాలి,
ఫస్ట్ మొదటికన్నా ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి, లేదా ఉప ముఖ్యమంత్రి కాలేస్తే ఆనాడు హరీష్ రావు అన్న దగ్గరుండి లేదు లేదు రాజన్న ఉద్యమకారుడు, రాజన్న ఏది అడిగితే గదే ఇయ్యాలని చెప్పి రాజన్న ఎమ్మెల్యే అడిగితే ఎమ్మెల్యే, ఎంపీ అడిగితే ఎంపీ ఇయ్యాలని చెప్పేసి కేసీఆర్ ఆప్షన్ నాకు వదిలిపెడితే ఐఎమ్ ఫర్ ఎమ్మెల్యే ఫర్ స్టేషన్ గన్పూర్, ఐఎమ్ ఎస్సీ మాదిగా, ఐ హ్యాడ్ టు ఫైట్ దేర్ ఓన్లీ అని చెప్పేసి గట్టిగా చెప్పినప్పుడు ఎంత గొప్పగా కేసీఆర్ రిసీవ్ చేసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మూడోసారి 58,000 మెజార్టీతో గెలిచి కేసీఆర్ గారి ఆశీస్సులతో దండం పెడదామని కేసీఆర్ దగ్గర పెడితే అందరం పోయినాం. ఎమ్మెల్యేలందరూ మీరు బయటకు పోండి, రాజయ్య మాత్రం లోపల ఉండాలి. ఎందుకు రాజయ్య లోపల ఉండాలి? రాజయ్య శ్రముడు ఏది చెప్పినా ఇంటాడు. ఆయనకేదో ఇవ్వలకు మంత్రి పదవి, మా వినయాన్ని ఉద్యమకాడు వినయానికి తిట్టడు కావచ్చు, నువ్వు జర రాజన్న ఏమనుకోకు, తర్వాత నీకేమన్నా ఇస్తానని చెప్తానని నేను అనుకున్నా. అట్లా కాదు వాళ్ళందరినీ బయటికి పోగా నీకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నా, ఎవరికి చెప్పొద్దు, బయటికి పోయి రేపు అనౌన్స్ చేసే వరకు ఎవరు చెప్పొద్దు అని చెప్పేసి ఆ రకంగా మరి దేవుళ్ళంటి కేసీఆర్ గారు నా ఎలివేషన్ ఇట్లా పెంచుతూ ఉంటే ఈయన పేగు బంధం దించాలని ముందే ఎమ్మెల్యే టికెట్ రాకుండా ఎమ్మెల్యే అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి పదవి ఆ పేగు బంధాలను తెంపాలని కత్తులు కటారలు ఆయనకి ఎన్ని విద్యలతో మాయా మచ్చింద్రం చేసి ఏదో చేసి డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి ఆనాడు ఏకు మేకైతాడనో ఉప ముఖ్యమంత్రి ఎదుగుతాడనో అయ్యో సారు అందరినీ నెవట్లు అంటానట్టు ఆయనకి లేనిపోయిన మాటలు చెప్పి మళ్ళా కేసీఆర్ నాది తీసిన తర్వాత కేసీఆర్ దగ్గర పోతే వెధవలు సిలువలు పలువలు చేసి నా మంట ఖరాబ్ చేసుడు. ఎవరు సిలువలు పలువలు చేసిందే ఈడే 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 కడియం చేయాలి. ఎందుకోసం అంటే ఆడిని మించిన కుట్రదారులు లేడు, వాడు మించిన పోటీదారులు లేరు. నేను ఎన్నోసార్లు చెప్పిన గివెన్ టైం, గివెన్ ప్లేస్, గివెన్ సబ్జెక్ట్, ఐఎమ్ రైట్ టు ఫైట్. ఎక్కడైనా నీతో కొట్లాడడానికి సిద్ధంగా. చదువులు వస్తావా, డప్పు కొడతావా, ఎగురుదామా, దుడుకుదామా, లేదా దేనికైనా నేను పోటీ. అట్లా పోటీ రావాలని కుట్రలు కుతంత్రాలు ఎత్తులు జిత్తులు ఇవి కాదు కావాల్సింది. ప్రజా జీవితంలో ప్రజల మెప్పు పొంది రావాలి కానీ ఉరికే కాళ్ళని ఇరగకూడదనే విధంగా ఆయన కార్యాచరణ ఇన్ని రోజులు జరుగుతూ ఉన్నది. అక్కడి నుంచి వెళ్ళైపోయింది. పార్టీలో ఉండకుండా పేగు తెంపాలని చూసిండు. ఎమ్మెల్యే కోసం 2018 టికెట్ కోసం మళ్ళా పేగు తెంపాలని చూసిండు. 2023 మొన్న మళ్ళా పేగు తెంపాలని చేసిండు. ఆఖరికి బాధలు భరించలేక ఎంపీ అన్న వస్తుంది అని చెప్పేసి ఉంటే ఎంపీ కూడా బిడ్డకే తీసుకుపోతుందని తెలిసినప్పుడు మానసిక బాధ, ఆందోళన, ఏం చేయాలో తోయని పరిస్థితి. రౌండ్ ద క్లాక్ 24 గంటల్లో మొత్తం మా పైన మా అన్నలందరూ తెలుసు ఎవరు బాగా పనిచేస్తారు, ఎవరు బాగా ప్రజల్లో ఉంటారు, ఎవరు తెల్లారులేస్తే ఉంటారు అనేది మీ జర్నలిస్ట్ బృందానికి ప్రింటెడ్ అందరికీ తెలుసు. అయినా కూడా ఏది రాకుండా ఇక అయిపోతుంది, ఎంపీ అయిపోతే ఇక అయిపోతుంది అనే ఉద్దేశంతో మానసికంగా బాధపడి పశ్చాత్తపడి రాజీనామా చేయాలని, ఎడిపోకుండా రాజీనామా చేయాలి. నా అంతటా నేనే సూసైడ్ అంటారు కదా, అట్లాంటి నా బంధాన్ని నేనే తెంచుకుందామని ప్లాన్ వేసి ఆగమయ్యే క్రమంలో కొసరూపిరున్న సమయంలో దేవుడు లాంటి కేసీఆర్ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ పిలిపొచ్చింది. ఎవడైతే నమ్మక ద్రోహం చేశాడో ఆయన ఎమ్మెల్యే తీసుకొని, బిడ్డకు ఎంపీ తీసుకొని, పెద్ద మూట పెద్ద సార్ దగ్గర తీసుకొని, చిన్న మూట చిన్న సార్ దగ్గరికి వెళ్ళి తీసుకొని, ఎవరన్నా మూటలిత్తారులో అని మూటలు ఏరుకున్నట్టు లెక్క పైసిత్తరా అని ఎవ్వరి దగ్గర మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఎట్లయితే అడుక్కున్నాడో మళ్ళీ ఎంపీ టికెట్ వచ్చినందుకే అడుక్కుని మొదలుపెట్టి మూట చనిపోయిందన్న చూసుకున్న తర్వాత ఇంతకంటే నమ్మక ద్రోహం. అందుకనే ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ శ్రేణులు కార్యోముఖులు కావాలి, రేషన్ పెరగాలి, పౌరుషం రావాలి, ఒక్క చీల్చి చెండాలనంత కోపం రావాలి, ఓటుతో చీల్చి చెండాలనంత కోపం. నిజమైన ఉద్యమకారులైతే, నిజమైన పౌరుషమే మీకు ఉండేది ఉంటే, నిజంగా ఇంకో మాట, మీరు మొగళ్ళు అయితే, మీరు మహిళలు అయితే,
మీ శక్తిని మీరు చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఎవరి కోసమో మనం చేయట్లే, మన అస్తిత్వం కోసం, మన తెలంగాణ కోసం నమ్మిన కేసీఆర్ గారిని నమ్మక ద్రోహం చేసిన కడియం శ్రేణి అంతు చూస్తానికి, కేసీఆర్ కు మనం ఏందో చెప్పడానికి, కేసీఆర్ కి టిఆర్ఎస్ బలమేందో, పౌరుషమేందో, ఉద్యమ కార్యాచరణ ఎట్లుంటుందో ఒక్కసారి చూసే విధంగా, దేనికోసమో కాకుండా ఒక్కొక్కరు ఒక సైనికు లెక్క, ఒక్కొక్కరు 100 మందికి సమానం లెక్క కార్యాచరణ చేసి ఆ రకంగా మనం ఏందో నిరూపించుకోవాలా. ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్నా. ఇక్కడికి వినయన్న నాకు పరిచయమైన మొదటి రాజకీయ నాయకుల్లో ప్రణయ్ భాస్కర్ గారు నాకు చాలా దగ్గర స్నేహితుడు. నేను ఆ కుటుంబానికి వైద్యుడిని, ఆ కుటుంబ వైద్యుడిని. నేను ఈ మాట చెప్పాలని ఇక్కడ దాకా వచ్చిన, మిగతాదంతా రోజు నడుతూనే ఉన్నది టీవీలలో, కానీ ఇది చెప్పాలని నేను వచ్చిన యాక్చువల్గా. ఎందుకంటే నన్ను రాజకీయాలకు దించాలని ముందుగా తలుసుకున్న నాయకుడు ప్రణయ్ భాస్కర్, స్వర్గీయ ప్రణయ్ భాస్కర్. నా గురించి ఒక ప్రజా వైద్యుడు, పిల్లల వైద్యుడు, అపార వైద్య సేవలో నిమగ్నమై ప్రజాసేవ చేస్తున్న జాతీయ అవార్డు పొందిన డాక్టర్ రాజయ్య. అక్కడ గణపురంలో స్థానిక నినాదం బాగా ఉంది. ఏ సర్వేలు చూసినా కూడా, ఏ పార్టీ సర్వే చేసినా కూడా రాజయ్య ఒక్కడే మొడగాడు, మగాడు అని చెప్తా ఉన్నారు. సో ఆయనను మనం పార్టీలోకి తీసుకోవాలని చెప్పేసి ఎన్టీ రామారావు దగ్గర వినయ్ భాస్కర్ గారు చెప్తే, దగ్గుబాటి వెంకటేశ్వర్లు కేఎంసీకి వచ్చి అన్న సమక్షంలో నన్ను తీసుకుపోయి కల్పించి మాట్లాడడం జరిగింది. అప్పుడే నేను 1993 ఆగస్టులో నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఎన్టీ రామారావు గారు మీలాంటి విద్యావంతులకు బాగా మరి విలువనిస్తాడు, మంత్రి పదవి కూడా మీకు ఇస్తారు, మీరు టీడీపీలో చేరాలి, వెంటనే టికెట్ వస్తుంది, తప్పకుండా బీజేపీ టీడీపీ ఒక్కటవుతా ఉంది, ప్రభుత్వంలోకి రాబోతా ఉంది, మీరు తప్పకుండా రావాలని కోరినప్పుడు, సారీ టు సే ఐ హేట్ పాలిటిక్స్. నేను రాజకీయాలకు వ్యతిరేకం. నేను ప్రగతిశీల రాజకీయాలను పీడిఎస్సీ నుంచి వచ్చాను, ప్రత్యక్ష రాజకీయాలకు రాలేను నేను అన్నా, నన్ను క్షమించాలి అని చెప్పేసి ఆనాడు వారికి చెప్పినప్పుడు వారు అన్నారు ఏంటంటే, అక్కడ స్థానిక నినాదం బాగుంది, అక్కడ మీరైతేనే గెలుస్తారు, మీరు రావాలి అని మరీ చెప్పినా కూడా, మరి నువ్వు కనుక రాకపోతే స్థానికేతరుడైన కడియం శ్రీహరికి ఇచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్పినప్పుడు, ఆ దుర్మార్గుడి పేరు మొట్టమొదటిగా గణపురానికి ప్రపోజ్ చేసింది నేనని చెప్పడానికి గర్వపడుతూ చింతిస్తున్నా ఇప్పుడు. ఎందుకంటే అలాంటి దుర్మార్గుడిని నేనే గణపురం నియోజకవర్గానికి టీడీపీ నుండి మొదటిసారి అభ్యర్థిత్వాన్ని నేను అంగీకరించి, నా అభ్యర్థిత్వాన్ని తిరస్కరించి, ఆనాడు ప్రణయ్ భాస్కర్ గారి సహకారంతో, ఆశలతో అక్కడ నిలబడితే ఇప్పటి వరకు రాజకీయాలు వేరే తీరుగా ఉంటుండే. ఇప్పటికైనా మించింది ఏం లేదు. ఇప్పటికైనా ఆయన రాజకీయ భవిష్యత్తును భూస్థాపితము చేయడమే ఏకైక లక్ష్యంగా, భూస్థాపితం చేయడమే ఏకైక. సవాల్ చేస్తా ఉన్నా కడియం శ్రీహరి, నీకు సిగ్గు, లజ్జ, ఆత్మాభిమానం, పౌరుషం, రోషం ఇంకా ఏమేమి ఉన్నాయో నీకు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. అవన్నీ ఉండేది ఉంటే సవాల్ చేస్తున్నా, నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, చూసుకుందాం, నువ్వా నేనా చూసుకుందాం. అంతిమ పోరాటం మన ఇద్దరి మధ్యలే. దేశం మొత్తం కూడా, తెలంగాణ మొత్తం కూడా, అవిభక్త ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రోజు కూడా నీ కోసం నా కోసం మాత్రమే చూస్తా ఉన్నాడు. అక్కడ రాజయ్య గెలుతాడా, కడియం శ్రీహరి గెలుతాడా అనే చూస్తాను. కానీ తమ్ముడు మారిపోయాడా? అయితే సుధీర్ కుమార్ గెలుతారా ఓడతారా అనే ఆలోచన ఎక్కడ లేదు. సో స్వయంగా మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూశారు, సర్వే రిపోర్ట్ చూసుకున్నారు. అన్ని చూసుకుంటే 85-90 వరకు మనం ఉన్నాం. మిగతా వాళ్ళందరూ కూడా ఉద్యమకారులు ఎక్కున్నారు. తమ్ముడు
మా జోరికి రమేష్ కావచ్చు, డిన్నా కావచ్చు, వీరేంద్ర కావచ్చు, అందరు కూడా అనేక మంది పనిచేసిన వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా అందరి ఆశీస్సులతో ఈరోజు కేసీఆర్ గారు వారిని పార్లమెంటుకు గన్పూర్ అసెంబ్లీ ఎప్పుడు వస్తే అప్పుడు కడియం శ్రీని ఓడగొట్టాలంటే రాజన్న అక్కడ ఉండాలని చెప్పేసి నాకు ఆ బాధ్యత చెప్పినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఏదేమైనా కూడా మీరందరూ అన్నకు పేరు రావాలంటే మీరు కార్యోముఖులు కావాలి. అన్నకు పోయిన పూర్వ వైభవం మళ్ళా రావాలంటే ఇది మొత్తం ఉద్యమం ఎక్కడ జరిగింది? తెలంగాణ ఉద్యమం అంటే మొత్తం కూడా వరంగల్ వెస్ట్ లో మాత్రమే ఉద్యమం జరిగింది. అక్కడంతా బిజినెస్ ఉంటది, ఇక్కడంతా కూడా ఉద్యమం ఉంటది. వీరి నాయకత్వంలో అనేక ఉద్యమ కార్యాచరణ జరిగింది. మీకు ఉద్యమం చేయడం కొత్త కాదు. ఈ ఎలక్షన్లను ఒక ఉద్యమం లాగా తీసుకొని తప్పకుండా మీరు అన్న ముఖంలో నవ్వు చూడాలనుకున్నారు. అన్న ముఖంలో నవ్వు చూడాలంటే అట్లా నవ్వు చూడాలంటే మీరందరూ దేనికి ఆశపడకుండా మీరందరూ కూడా కార్మికులై సుధీర్ కుమార్ గారి కారు గుర్తు కొట్టేసి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరం కూడా గౌరవిస్తూ మరి భారీ మెజార్టీతో గెలిపాల్సిన అవసరం ఉంది. ఒక్క మాట, కాంగ్రెస్ కడియం శ్రీ అనే శకుని ఉరలో పడి కౌరవులు ఏ విధంగానైతే శకుడు అల్లనే ఉన్నాడు, కౌరవులను ఓడగొట్టిండు. కడియం శ్రీ అన్నాడు 6 నెలల్లో కాంగ్రెస్ కూలిపోద్ది అన్నాడు. ఈరోజు ఆ కుట్ర చేయడానికే కడియమల్ల పోయిండు. కాంగ్రెస్ కుప్ప కూలిపోద్ది. రేవంత్ రెడ్డి ఏమో అభయాస్తం అని ఆయన తిరుగుతూ ఉంటే ఈయన భస్మాసుర అస్తం పెట్టడానికి కడియం శ్రీని ఒక్కొక్కరి మీద భస్మాసుర అస్తం పెట్టడానికి ఇవాళ కాంగ్రెస్ తిప్పని ముంచడానికి ఎక్కడికి పోయిండు. కాంగ్రెస్ ను మొత్తం కూడా ముంచుతాడు. వాళ్ళందరూ తరిమేసే రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ రాజన్న.